కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఈరోజు ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఇప్పుడు ఆ ఫీజులకు సంబంధించినటువంటి దాన్ని వసూలు చేయడాన్ని నిరసిస్తూ 6వ తారీఖు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ ధర్నాలు చేస్తామని చెప్పేసి దీనిపైన మీ అభిప్రాయం? ఏవైతే కొన్ని స్కీమ్స్ ఏవైతే తీసుకుందో వాస్తవానికి ఎల్ఆర్ఎస్ దానిపైన ఇప్పటివరకు నేను కూడా దానికి సంబంధించి పూర్తిగా నేను కూడా చూడలేదు. దాన్ని ఏ రకంగా డెసిషన్ తీసుకుర్రో దానిపైన పూర్తి ఐడియా వచ్చినాక దానిపైన రియాక్ట్ అవుతున్నాను. అండ్ ఇంకోటి, గతంలో వాళ్ళు వ్యతిరేకించారు, ఇప్పుడు మేము వ్యతిరేకించినామనంటే ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి సంబంధించిన స్కీమ్స్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది. అండ్ గతంలో కొన్ని స్కీమ్స్ వాళ్ళు తీసుకొచ్చినాయి, పర్టికులర్ ఇదని కాదు, ఏ స్కీమ్ అన్న కూడా వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మేము వ్యతిరేకించింది. ఎందుకంటే తీసుకొచ్చే విధి విధానం తప్పుకుండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పరెన్సీతో విధి విధానాన్ని మారుస్తూ ఏదైనా స్కీమ్ తీసుకొని వస్తే తప్పనిసరిగా అది కరెక్ట్ రూపంలోనే తీసుకొని వస్తుంది. అండ్ ఎల్ఆర్ఎస్కి సంబంధించి వాస్తవానికి దానిపైన నేను ఇంకా నేను 2 డేస్కి లేకుండే దానిపైన పూర్తి అవగాహనతో తర్వాత దానిపైన రియాక్టే మాట్లాడుతాను. ఇలా తెలంగాణలో మోడీ పర్యటన ఏ విధంగా చూడండి? బీజేపీ పార్టీ ఎప్పుడన్నా కూడా భారతదేశానికి ఏం చేసారో అది మాట్లాడరు. వాళ్ళు సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న ఉదాహరణ చెప్తా. నేను రామ్ మందిర్ ఏదైతే రామునికి గుడి కట్టడాన్ని నేను వ్యతిరేకిస్తలేను. 100% అయోధ్య కట్టడం సంతోషము, నేను కూడా పొద్దున్న లేస్తే దేవునికి పూజ చేస్తా. కానీ అట్ ద సేమ్ టైం హాస్పిటల్ ముఖ్యమా టెంపుల్ ముఖ్యమా అంటే నేను మొదటి ప్రాధాన్యత నేను హాస్పిటల్కి ఇస్తాను. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రార్థించుకునేది, మన ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వస్తే మొదటగా మనం దవాఖానాకు తీసుకొని హార్ట్ సర్జరీ అయిన తర్వాత, హార్ట్ సర్జరీ జరిగినాక దేవునికి సర్జరీ మంచిగా కావాలని చెప్పి మొక్కుతాము. ఈరోజు మీరు హాస్పిటల్ని కట్టకుండా కేవలం గుడి కట్టి ఆరోగ్యంగా ప్రజలు ఉంటారని కోరుకుంటే ఆ విధానాన్ని మేము తప్పుపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం డెవలప్మెంట్ చేసినామో దాన్ని పరిగణలోకి తీసుకొని మేము ఓట్లు అడిగినాం తప్ప ఎప్పుడు కూడా ప్రజల సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చెలగాటాలు ఆడలే. సరే, ఈరోజు మీరు సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి మీరు 2 సార్లు అధికారంలోకి వచ్చిరేమో, కానీ ప్రజలకు ఒక్కసారి అది అర్థమైంది అనుకోండి, ప్రజలు తిరుగుబాటు చేసేది అనుకోండి, తర్వాత బీజేపీ పార్టీకి భారతదేశంలో చోటే ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు గతంలో సవాల్ విసరడం జరిగింది ఏది కేటీఆర్కి, ఈ సవాల్ని ఏమైనా స్వీకరించడం జరిగింది? దీనిపైన ఏమైనా రెస్పాన్స్ రావడం? ఏది మీరు అవసరమైతే ఉంటే సిరిసిల్లని పోటీ చేయడానికి కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక పారాషూటు, వాళ్ళ తండ్రి గారిది చూసుకొని ఎక్కడో యూఎస్లో ఉంటే వాళ్ళ తండ్రి గారికి ఉద్యమం రాగానే పాపం మా కేకే మహేందర్ రెడ్డి గారి సీటు దగ్గర అన్నిటికంటే ఈజీ గెలిచే సీట్ ఏదో వచ్చి సిరిసిల్లలో పాగా వేసిర్రు. రేవంత్ అనే వ్యక్తి ఒక కార్యకర్త స్థాయికి వెళ్ళి, ఒక ZPTC స్థాయికి వెళ్ళి, ఒక ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి, ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు కోరుకునే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినారు. అసొంటి రేవంత్ అన్నకి సవాల్ ఇస్తే స్థాయి కేటీఆర్ గారిది కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అదే కరీంనగర్ బిడ్డనే నేను, నువ్వు ప్రాతినిధ్యం సిరిసిల్లాకి వెళ్ళి వస్తున్నా, అదే కరీంనగర్ జిల్లాకి నేను కూడా ప్రాతినిధ్యం వహించిన. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ముందు నాతో తెలుసుకో, నన్ను ఓడగొట్టినాక మా నాయకుని దగ్గరకు అని చెప్పి నేను సవాల్ ఇస్తున్నా. నా సవాల్కి నేను కట్టుబడి ఉన్నా. ఏదైతే నా ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనండి. ఎక్కడ తెలుసుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ సెగ్మెంట్ అయినా పర్లే, ఇద్దరం సేమ్ సామాజిక వర్గానికి వెళ్ళి వస్తాం కాబట్టి ఏ జనరల్ సీట్లు అయినా పర్లే, రమ్మని చెప్పండి. మా పరిపాలన కరెక్ట్ ఉంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, లేకపోతే ఆయనను గెలిపిస్తారు. మరి ఆయనకి దమ్ముంటే నేను ఇప్పుడు కూడా నా సవాల్కి కట్టుబడి ఉన్నా. బహుశా నా దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు ఏం స్పష్టత రాలే, వస్తే తప్పనిసరిగా నేను దాన్ని కట్టుబడి ఉంటాను. లాస్ట్ క్వశ్చన్ అన్న, తుమ్మితే పడిపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది. కొద్ది రోజులలో ప్రభుత్వం పడిపోతుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ ఇద్దరు వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? తుమ్మితే ఉంటారో పోతారో అని ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తుమ్మితే పడిపోతుందని చెప్పి మాట్లాడితే నవ్వొస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు ఏరు కోరి తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం యువకులం. ఈ యువకులం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది. అసొంటి పార్టీ కూలిపోతుంది అని చెప్పి మాట్లాడితే యువకులు ఒక్కసారి సంకల్పిస్తే మరి టీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడే నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండగలుగుతారా, ఉండలేరా, లేకపోతే ఇతర దేశాలకి పోయి పారిపోయే పరిస్థితి వస్తుందా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడే ముందు యువకులని దృష్టిలో పెట్టుకొని మీరు ఎట్లా 9 సంవత్సరాలు మీరు పట్టించుకోలే యువకులని. అసొంటి యువకులు ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో తిరిగితే జరగరాంది ఏదైనా జరుగుతుంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు. దానికి ముఖ్యమంత్రి భాషా తీరుపైన కూడా కొంచెం చర్చ నడుస్తూ ఉంది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి వేరే భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే తప్పు చేసిండో అలాంటి భాషనే మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాటలు మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఉన్నోళ్ళు అసెంబ్లీలో హేళనగా మాట్లాడే సంస్కృతి సాంప్రదాయము తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అండ్ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వారు ఎక్కడ కూడా
మొదట చాలా స్పష్టంగా అసెంబ్లీలో మీరు రండి, ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకునిగా మీరు హోదాలో ఉన్నారు కాబట్టి మేమన్నా తప్పులు చెప్పినా తప్పులు చేసినా కూడా అవి మాకు ఎత్తి చూపండి అంటే రాకుండా హోదా తీసుకొని ఒక మొండి వైఖరితో ఒక దొర లెక్క పరిపాలించాలనుకుంటారు కాబట్టి ఆయన బయటికి రాకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ మీటింగ్ వెళ్ళనీకి ఆయనకు సమయం ఉంటుంది తప్ప కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో నువ్వు శాసనసభ్యుని ఉండి ప్రతిపక్ష నాయకుని హోదాలో నువ్వు ఉండి నీ బాధ ఏందో నువ్వు రా ఇక్కడ చర్చిద్దామని చెప్పి అసెంబ్లీలో చర్చించుకుందాము, దాన్ని మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామంటే రాకపోతే ప్రజలని మిస్గైడ్ చేస్తే అసలు మాటలు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు తప్పు చేయలేదంటే మీరు రండి, మా పార్టీకి వెళ్ళి మేము రానికి సిద్ధంగా ఉన్నాం. ఏ దానిపైన అది నిరుద్యోగుల అంశం కానీ, మా దళిత సోదరుల అంశం కానీ, గిరిజన పోడు భూమి ఇష్యూ కానీ, మా దళితులకి 3 ఎకరాల భూమి కానీ, ఏదైతే రైతులకి ఏదైతే ఏకకాలంలో రుణమాఫీ కానీ, విద్యార్థులకి KG to PG ఉచిత విద్య కానీ, ఏదైతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగం కానీ, మీరు ఏ అంశం పైన చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంటే రేవంత్ అనే దాకా అవసరం లేదు, బల్మూరు వెంకట్ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎక్కడ స్థలం చెప్పినా, మీరు ఏ కాన్స్టిట్యున్సీ చెప్పినా, ఏ చౌరస్తా చెప్పినా మేము రానికి సిద్ధంగా ఉన్నాం. మేము తప్పు చేసింటే మా 70 రోజుల పరిపాలనలో ఎక్కడైనా మేము తప్పు చేసింటే ముక్కు నేల గిరానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ 9 సంవత్సరాల పరిపాలన మీరు తప్పు చేస్తే మీరు శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకొని వారు సిద్ధంగా ఉన్నారా? రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని టార్గెట్ పెట్టుకుంది? ఏదైతే 17 స్థానాల్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు సమీకరణలు చూసుకుంటే అక్కడ గెలిచే సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి అక్కడ బలంగా పోటీ ఇవ్వగలుగుతాం. 16 స్థానాల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఉద్యమకారులకు ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఏమైనా పార్లమెంటు సంబంధించిన అభ్యర్థిని ఏమన్నా ప్రకటించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించాలి, ఎవరికి కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కేటాయించాలి అని చెప్పి సర్వే చేస్తుంది. దానికి సంబంధించిన స్టేట్ లీడర్షిప్ కానీ, నేషనల్ లీడర్షిప్ కానీ, అక్కడ ఉన్న క్యాండిడేచర్స్ ప్రకారము, సోషల్ జస్టిస్ ప్రకారము, కుల సమీకరణల ప్రకారము అన్నీ పరిగణలోకి తీసుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత నా సొంటి కార్యకర్తలేదు. పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా, ఎందుకంటే పార్టీ సిస్టమ్ని చూసి ప్రజలు ఓటేస్తారు, పార్టీ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓటేస్తారు. ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ సింబల్ ముఖ్యము, పార్టీ మేనిఫెస్టో ముఖ్యము. ఆ మేనిఫెస్టో చూసే మొన్న కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజలు గెలిపించారు. రేపు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసే ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చేట గతంలో కూడా మీరు ఆరోపించడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు మీరే చేయడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి నేతలు మీ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు, కండవ కప్తా ఉన్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? ఎక్కడ కూడా మేము శాసనసభ్యులను చేర్చుకోలే. కింది స్థాయిలో ఉన్న కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో రావాలనుకున్న కేసులతోటి ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఒత్తిడి పెట్టి వాళ్ళు రావాలనుకున్న పోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇన్ని రోజులు మెడగదిలో కట్టేసి ఆపే ప్రయత్నం చేసి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డది. ఏర్పడి వ్యక్తిగతంగా రేవంత్ గారి పరిపాలన నచ్చి ఇది ఒక ప్రజాస్వామ్య పరిపాలన అని చెప్పి భావించి వాళ్ళు వస్తుర్రు. వచ్చిన వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం తప్ప ఎక్కడ ఇంట్లోకి పోయి మేము ఆహ్వానిస్తలేము, రమ్మని చెప్పి మేము పిలుస్తలేము. వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పోతారు. ఇంకోటి, ఎమ్మెల్యేలు రేపు పొద్దున వస్తే చేర్చుకోరా అంటే ఎమ్మెల్యేని చేర్చుకుంటాం, కానీ చేర్చుకున్న ఎమ్మెల్యేలపైన ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చినా, తప్పు చేసినా తప్పనిసరిగా వాళ్ళని శిక్షిస్తాము. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు చేస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ, వాళ్ళని లోపల పోకుండా ఆపే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్లని కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది. ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ పార్టీ, మేము డెమోక్రసీని మేము నమ్ముతాము. వీళ్ళంతా ఫ్యాసిస్ట్ని నమ్మేటోళ్ళు, వీళ్ళు హిట్లర్ టైపు డిక్టేటర్షిప్ చేసే ప్రభుత్వాలు ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ, స్వాతంత్రం ఉండాలనుకుంటాం. మేము ఇంటర్నల్ డెమోక్రసీని కూడా మేము స్వాగతిస్తాము. కాంగ్రెస్ ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, స్వాతంత్రంలోనే పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసొంటి పార్టీ వ్యక్తుల స్వాతంత్రము, అసలు స్వాతంత్ర పోరాటంలో పాత్ర పోషించే వాళ్ళు, స్వాతంత్రంలో అసలు పాల్గొనలో, స్వాతంత్ర టైంలో లేని వాళ్ళకి వీళ్ళకేం తెలుస్తుంది స్వాతంత్రం గురించి? అసలు టోలు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నిజంగా మేము వీళ్ళ లెక్క పరిపాలించాలనుకుంటే ఈ పార్టీలో పుట్టుకనే ఉండకపోవు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినా అది మన దురదృష్టకరం అని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది క్రియాశీలక పాత్ర పోషించారు. దాంట్లో అన్నిటికంటే పెద్ద పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కోదండరామ్ గారికి ఎక్కడ కూడా సముచిత స్థానం కల్పించలే. అసొంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ స్థానం కట్టబెడితే దాన్ని కోర్టులో కేసు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసేది ఎవరు? అసొంటి వ్యక్తులా ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాట్లాడేది? అసొంటి వ్యక్తులా ఈరోజు మాట్లాడేది? అండ్ ఆ మాట్లాడే వ్యక్తులకి సమాధానము రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనేది ప్రజల అభిప్రాయం, అది ప్రజా తీర్పు. ప్రజలు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని స్థాయిలో వారి సారథ్యంలో వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గెలిపించారు.
గెలిపించినప్పుడు తప్పనిసరిగా ప్రజల అభిప్రాయం మేరకు సోనియా గాంధీ గారు, మా ఖర్గే గారు, ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి నాయకత్వం కేసీ వేణుగోపాల్ గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అట్ ద సేమ్ టైం పార్టీకి కష్టకాలంలో అన్ని విధాలుగా కష్టపడ్డ బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పిస్తూ ఇద్దరిని సముచితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఒక కన్ను అయితే బట్టి విక్రమార్క గారు ఒక కన్ను అనే విధంగా, దానితో పాటు ఇద్దరు మహిళలు సీతక్క గారు, కొండా సురేఖ గారు, సమ్మక్క సారక్క ఏ విధంగానో సీతక్క సురేఖక్క అని వరంగల్ జిల్లాకి వెళ్ళి ఇద్దరు మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ, దానితో పాటు ఏదైతే సంబంధించిన విప్పులలో చూసుకుంటే బీర్ల ఐలయ్య గారు కానివ్వండి, ఏదైతే మా అడ్లూరి లక్ష్మణన్న కానివ్వండి, దానితో పాటు రామచంద్ర నాయక్ గారు కానివ్వండి, వారికి సముచిత స్థానం కల్పిస్తూ జూపల్లి కృష్ణారావు గారికి ఏదైతే వారి మంత్రి పదవిని కూడా ఆ రోజు త్యాగం చేసిన జూపల్లి కృష్ణారావు గారికి, తెలంగాణ ఉద్యమ సమయంలో వారి మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఏదైతే అతి ఇబ్బంది పడ్డాలో అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ అంటే అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తూ సోషల్ జస్టిస్ తోటి 11 మంది రేవంత్ రెడ్డి గారితో 12 మందితోటి సోషల్ జస్టిస్ తోటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఏర్పడడం జరిగింది. ఇదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 6 నెలలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మహమూద్ అలీ గారు, కేసీఆర్ తోటే మొత్తము రాష్ట్రాన్ని పరిపాలించిన ఆ పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇంత ప్రజలకి నచ్చే విధంగా పరిపాలిస్తుంటే కూడా డిక్టేటర్షిప్ రాజుల లెక్క పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలే వాళ్ళకి పార్లమెంట్లో తగిన గుణపాఠం చెప్తారు.